ఏర్పరచబడి దేవుని చేత ఈ గ్రౌండ్లో కూర్చున్న వారందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు, ఆహ్వానాలను తెలియచేస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందరం కూడా ఉన్నపాటు చాటున లేచి నిలవబడి ఉన్నతుడైన యేసయ్యను మనం మహిమపరచబోతున్నాం. అందరూ కూడా లేచి నిలబడదాం. దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం. ప్రభుని మనమందరం మహిమపరచబోతున్నాం. ఉన్నతుడైన యేసయ్యను మహిమపరచబోతున్నాం. యేసయ్యకు ఒక పేరు ఇవ్వబడినది, ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహ పిల్లలంట లేమి గలవై ఆకలి గొనును. సింహ పిల్లలు ఆకలి గొంటాయంట. అయితే ఎవరైతే యేసయ్యను ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఈరోజు ఆయన యొక్క ఆశ్రయాన్ని కోరి, ఆయన యొక్క ఆశ్రయాన్ని ఆశించి ఈ స్థలంలో నిలబడిన మీ జీవితంలో ప్రభు ఆశ్రయ దుర్గంగా ఉండబోతున్నాడు. ప్రభు ఉన్నతమైన దుర్గంగా ఉండబోతున్నాడు. ప్రభు విడుదలకు కర్తగా ఉంటున్నాడు. ప్రభు మీకు రక్షణను ఇవ్వబోతున్నారు. ప్రభు మీకు ఆశీర్వాదాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఈ సమయంలో మీరు ఎలాంటి స్థితిలో వచ్చి ఉన్నారేమో, కొదువులో లేమిలో మీరు ఉండవచ్చు, వ్యాధిలో ఈ స్థలంలో మీరు నిలబడి ఉండవచ్చు, అందరి చేత చేయి విడుబడినటువంటి స్థితిలో ఈ స్థలంలో మీరు నిలబడి ఉన్నారేమో, మనుషుల చేత నిందింపబడినటువంటి స్థితిలో, అవమానింపబడినటువంటి స్థితిలో, వెలివేయబడినటువంటి స్థితిలో ఈ గ్రౌండ్లో నిలబడి ఉన్నారేమో, ఓ మూలన నిలబడి నా మాటలను వింటున్నారేమో. నేను ప్రకటిస్తున్న యేసయ్య ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య ఆదరించే దేవుడుగా ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య విడిపించే దేవుడుగా ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య రక్షించే దేవుడుగా ఉంటున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో ఆయనను ఆశ్రయించేవారు ఏం చేయాలో తెలుసా? ఆయనను గురించి పాడాలి, ఆయనను గురించి పొగడాలి, ఆయనను మహిమపరచాలి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, స్తుతికి అసాధ్యమైనది ఏదియో లేదు. స్తుతికి ప్రతి ఒక్కటి తల వంగాల్సిందే. స్తుతికి ప్రతి కట్లు విడవవలసిందే. స్తుతికి ప్రతి వ్యాధి వెళ్ళిపోవలసిందే. స్తుతికి ప్రతి ప్రాకారాలు కూలిపోవలసిందే. స్తుతికి అసాధ్యమైనది ఏదియో లేదు. ఈ రాత్రి వేళలో మాతో పాటు కలిసి మీరందరూ ఆరాధన చేయబోతూ ఉన్నారు. ఏ స్థితిలో నుండి మీరు వచ్చారో వాటన్నిటిని ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్రయ దుర్గం, ఆయన రక్షణ, ఆయన రక్షకుడు, ఆయన విడిపించే నావికుడు, ఆయన ప్రేమించేవాడు. ఆ ప్రతి విధమైన అంధకార సంబంధమైన వాటిలో నుండి విడుదలనిస్తాడు. ప్రతి సమస్యల నుండి విడుదలనిస్తాడు. ప్రతి వాటికి పరిష్కారం యేసయ్యలో ఉంది. ఆ యేసయ్యను మనం ఆరాధించబోతున్నాం. నా ఆధారము నీవే ప్రభువా, నా ఆశ్రయము నీవే యేసయ్య. నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేదు నాయనా. ఆపత్కాలమందు ఆశ్రయము నీవే ప్రభువా. తల్లిదండ్రులు లేకున్నా, బంధుమిత్రులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, ఒకవేళ బాధలన్నీ బంధువులే నిన్ను చుట్టుముట్టినా, నీ ఆశ్రయం యేసయ్యగా ఉంటే, నీ ఆశ్రయం, నీ తోడు యేసయ్యగా ఉంటే, నీ నీడ యేసయ్యగా ఉంటే అన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు. అన్నిటి నుండి యేసయ్య రక్షిస్తాడు. అన్నిటి నుండి యేసయ్య విడుదలనిస్తాడు. ఆశ్రయదుర్గమైన యేసయ్యను కనపరచబోతున్నాం. ఆశ్రయదుర్గమైన రక్షకుడైన యేసయ్యను స్తుతించబోతున్నాం. ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడకూడదు. అందరూ కూడా కళ్ళు మూసుకొని మాతో పాటు దేవునిని స్తుతిస్తారా? మేము ఆశ్రయించినటువంటి యేసయ్యను మీకు పరిచయం చేయడానికి వచ్చి ఉన్నాం. మాకు విడుదలనిచ్చిన యేసయ్యను మీకు పరిచయం చేయడానికి వచ్చి ఉన్నాం. ఆ యేసయ్యను అందరూ కూడా మనసారా కళ్ళు మూసుకొని యేసయ్యా నిన్ను స్తుతించుతున్నాము ప్రభువా. నువ్వు విడిపిస్తావు కదా నైనా, నువ్వు ఆదరిస్తావు కదా ప్రభువా, నువ్వు ఓదారుస్తావు కదా ప్రభువా, నువ్వు హక్కున చేర్చుకుంటావు కదా ప్రభువా, నువ్వు బలమైన కోట కదా యేసయ్య, మా రక్షణ శృంగం కదా ప్రభువా. నిన్ను ఆశ్రయిస్తున్నాము నైనా అని యేసయ్యను ఆరాధించబోతున్నాం. యేసయ్యను మనసారా పిలవబోతున్నాం. యేసయ్యను హృదయములో నుండి పూజించబోతున్నాం. యేసయ్యను హృదయములో నుండి ఘనపరచబోతున్నాం. యేసయ్యా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రాలు యేసయ్య. బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు అనబడిన రాజు ఉన్నాడు. ఆ రాజుకు విరోధంగా 4 రాజ్యాలు లేచి వస్తున్నాయి. ఆ సమయంలో యెహోషాపాతు చేసిన పని ఏంటో తెలుసా? మా శక్తికి
అధికమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవి మా శక్తికి మేము చేయజాలము, ఇక మా వల్ల కాదు, మా దిక్కు నీవే అని యేసయ్య వైపు చూశాడు. మా దిక్కు నీవే, మా ఆశ్రయము నీవే, మా బలం వీటిని పని చేయదు, మా సైన్యం పని చేయదు, నీవు మాత్రమే యేసయ్యని యేసయ్యను ఆశ్రయించాడు. యేసయ్యను ఆశ్రయించి స్తుతించడం ప్రారంభించాడు. స్తుతించడం ప్రారంభించిన వెంటనే శత్రువులకు తమకు తామే మాటుగాండలు పెట్టుకొని హతులయ్యారంట. ఈ రాత్రి వేళ సమయంలో ఆయనను ఆరాధన చేయడానికి నిలబడిన ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో నుండి దేవుని పిలుస్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. యెహోషాపాతుకు విరోధంగా నిలబడిన రాజ్యం నిలవలేకపోయింది. ఈరోజు నీకు విరోధంగా లేస్తున్న ప్రతి ఆయుధాలను నా యేసు వర్ధిల్లింప చేయకుండా నాశనం చేయబోతున్నారు. నా యేసు శత్రువులు నీకు మిత్రులుగా చేయబోతూ ఉన్నారు. నా యేసు నిన్ను తలగా ఉంచబోతూ ఉన్నాడు. నా యేసు నీ వ్యాధిని మార్చబోతున్నాడు. నా యేసు నీ కొదువులను తీర్చబోతున్నాడు. ఆ యేసయ్యను మనం ఆరాధించుదాం, ఆ యేసయ్యను గణపరచుదామా, యేసయ్యా నీ యేసయ్య వైపు చూద్దామా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడవై ఉన్న నీ కృపయే నాకు ఆధారమని యేసయ్యను చప్పట్లతో గణపరచుదాం. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము చప్పట్లతో, నాకు ఆశ్రయము, చప్పట్లు, ఆశ్రయము నీ నామం ఆశ్రయము. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. సురక్షితం కాదమ్మా, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆశ్రయము నీ నామం ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా. ఆధారం నాకు ఆధారం, మనకి ఆధారం యేసయ్య ఉన్నాడు. ఆయన ప్రేమామయుడు. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము. చప్పట్లతో విరిగి నలిగిన హృదయంలో నేను ఈ స్థలంలో నిలబడి ఉన్నావేమో. దిగులు పడిన వేళలో దరి చేర్చేవాడు ప్రభు అయిన యేసు. అవమానపు చీకటిలో బలమిచ్చి నడిపేవాడు నా యేసు. చీకటి బ్రతుకులలో వెలుగునిచ్చేవాడు నా యేసు. ఒకవేళ అందరి చేత వెలివేయబడిన స్థితిలో, వేదనలో, విపరీతమైనటువంటి అప్పుల సమస్యలలో, తీరని పోరాటాలలో నీవు సతమతం అవుతున్నావేమో. ఈ రాత్రి వేళ సమయంలో నా యేసయ్యను ఆరాధించి చూడు, ఆయనను పిలిచి చూడు, ఆయనను చప్పట్లతో కొట్టి ఆయనను కనపరచి చూడు. నా యేసయ్య విడిపించుటకు సమర్థవంతుడు. థ్యాంక్ యూ లార్డ్. దిగులు పడిన వేళలలో దరి చేరిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. నా యేసయ్య నీకు బలమిచ్చడానికి వచ్చి ఉన్నాడమ్మా. దిగులు పడిన వేళలలో దరి చేరిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. చీకటిలో
చేతులను పైకెత్తి అన్నిటికీ ఆధారమైన, అన్నిటికీ శాశ్వతమైన, అన్నిటి నుండి పరిష్కారం ఇచ్చే, అన్నిటిలో నుండి విడుదలనిచ్చే, అన్నిటికీ ఆధారభూతుడైనటువంటి ఆ యేసయ్య వైపు మీరు రెండు చేతులను ఎత్తి, ఏ స్థితిలో నుండి మీరు వచ్చారు, ఏ పరిస్థితుల గుండా ఇప్పుడు మీరు ఉంటున్నారు, ఎలాంటి అవమానపు స్థితిలో మీరు ఉంటున్నారు, ఎలాంటి వ్యాధిలో మీరు ఉంటున్నారు, ఆ యేసయ్య వైపు ఒక్కసారి చేతులు ఎత్తుతారా? కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయము నాకెక్కడి నుండి వచ్చునని భక్తుడు అంటున్నాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము. యెహోవా వలన తప్ప ఇక వేరెవరి వలనను మన సహాయాన్ని పొందలేము. ఎవరి చేతను మనం విడిపింపబడలేము, ఎవరి చేతను ఆదరింపబడలేము. భూమి ఆకాశములను సృజించిన యెహోవాయే. ఆ యేసయ్య వైపు మీ చేతులను ఎత్తుతారా? ఆయన వైపు విరిగి నలిగిన మీ స్థితిలో నుండి యేసయ్య వైపు చూస్తారా? భర్తిమయ్య అనబడిన గుడ్డివాడు తన పుట్టుకలో నుండే కళ్ళు కోల్పోయినప్పుడు ఆదరించే, విడుదలనిచ్చే యేసయ్యను యేసయ్యా అని మనసారా పిలిచాడు. యేసయ్యా అని హృదయపు లోతులో నుండి పిలిచాడు. దావీదు కుమారుడా నా వైపు తిరిగి చూడు, దావీదు కుమారుడా నన్ను ఆదరించు, దావీదు కుమారుడా నన్ను విడిపించు అని పలికాడు. విడుదలనిచ్చే యేసయ్య ఆగాడాశ్వరము. ఈరోజు నీ స్వరము, ఈరోజు నీ స్తుతి యేసయ్యను ఆపగలగాలి. ఈరోజు నీ స్తుతి, నీ యొక్క స్వరము దేవుని నీ చెంతకు తీసుకొని వచ్చేది విధంగా ఉండాలి. యేసయ్యను కనపరుచుదామా? యేసయ్యను పిలుచుదామా? రెండు చేతులను పైకెత్తుతారా? యేసయ్యా నీవుంటే చాలు, యేసయ్యా నీవుంటే మేలు. రెండు చేతులను పైకెత్తి మాతో పాటు కలిసి యేసయ్యా నీవుంటే చాలు. యేసయ్య ఉన్న రాజుల జీవితాలను అద్భుతాలు చేశాడు. యేసయ్య ఉన్న వ్యక్తుల జీవితాలను అద్భుతాలు చేశాడు. యేసయ్యను ఆశ్రయించిన వారిని అద్భుతాలు చేశాడు. యేసయ్యా మీరు పిలిచిన వెంటనే నీ హక్కున వస్తాడు దేవుడు. నిన్ను విడుదల చేయడానికి దేవుడు వస్తాడు. నీవు సతమతమవుతున్న కట్లలో నుండి విడుదల చేయడానికి నా యేసయ్య వస్తాడు. లెక్కించలేని అద్భుతాలు నా దేవుడు చేయడానికి సమర్థుడు. నా మనసంతా నీవే యేసు, నా హృదయాభిలాష నీవే యేసు. వైపు చూసి మనసంతా నీవే యేసు, నా హృదయాభిలాష నీవే యేసు. యేసయ్యా స్వరం వినబడాలి. చాలు. అవును యేసయ్యా ఉన్నా నీవుంటే మేలు. ఆదరించాడు యేసయ్యా, దేవుడు ఆదరించాడు. చాలు. నీవుంటే మేలు, నా మనసంతా నీవే యేసు, నా హృదయాభిలాష నీవే యేసు, నా మనసంతా నీవే యేసు, నా హృదయాభిలాష నీవే యేసు. పొందుకున్నదే చప్పట్లతో నా హృదయాభిలాష నీవే యేసు. ఊహించలేని కార్యాలను, లెక్కించలేని అద్భుతాలను యేసయ్య ఉన్న జీవితంలో దేవుడు చేయడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో ఆయనను ఆరాధిస్తున్నటువంటి నీ జీవితంలో నా యేసయ్య
జీవితాన్ని సారవంతంగా దేవుడు మార్చబోతున్నాడు. ఎండిపోయిన మీ బ్రతుకులను మార్చబోతున్నారు. ఎస్, చివరిగా మాతో పాటు కలిసి ప్రభు అయిన యేసయ్యను జీవితంలోనికి ఆహ్వానించి ఆయనను గణపరుచుకుందాం. జీవితంలో ఆరాధిస్తున్న నీలో చేయడానికి శక్తివంతుడు. ఊహించలేని కార్యాలు, లెక్కించలేని అద్భుతాలు యేసు ఉండే జీవితంలో, యేసు ఉండే నివాసంలో, యేసు ఉండే జీవితంలో, యేసు ఉండే నివాసంలో, యేసయ్యా నీవుంటే చాలు, యేసయ్యా నీవుంటే మేలు, 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 యేసయ్యా నీవుంటే చాలు, యేసయ్యా నీవుంటే మేలు. గట్టిగా చప్పట్లతో మీ జీవితంలో ఉండి మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నటువంటి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి, సర్వాంతర్యామి అయినటువంటి, సర్వవ్యాప్తి అయినటువంటి, నిత్య రక్షకుడైనటువంటి, మరణాన్ని జయించిన మృత్యం జయుడైనటువంటి, ఆశ్రయ దుర్గము ఆధారమైనటువంటి ఆ యేసయ్యను చప్పట్లతో ఆయన నామాన్ని కనపరుచుదాం. యేసయ్యను కనపరుచుదాం. యేసయ్యను మహిమపరుచుదాం. ఆయన విడుదల, ఆయన శక్తి ఈ స్థలంలో దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. గొప్ప పరివారముతో దేవుడు మిమ్మల్ని విడిపించి ఉన్నాడు. ఆ యేసయ్య రక్షకుడు, యెహోవా జీవము కలిగిన వాడు, ఆయన ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు. స్తోత్రార్హుడు. యేసయ్య నీవే నా ఆశ్రయము, నా రక్షణ కర్తవు నీవే, నా ఎత్తైన కోటవు నీవే. నేను ఇక కదిలింపబడను. శత్రువు నన్ను కదిలింపలేడు, శత్రువు మిమ్మల్ని కదిలించలేడు. ఓ నిశ్చయతతో ఇక్కడి నుండి మీరు వెళ్ళబోతున్నారు. దేవుడు మీ పక్షాన ఉండబోతున్నారు. దేవుడు మీ పక్షాన ఉంటున్నాడు. గొప్ప కార్యాలను దేవుడు ఈ రోజు నుండి నీ జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆశ్రయ దుర్గమైనటువంటి యేసయ్య నీకు అండగా, నీ కోటగా, నీకు రక్షణ దుర్గముగా దేవుడు ఉండి కార్యాలను చేయబోతూ ఉన్నారు. ఈ సమయంలో ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ నామానికి వందనాలు యేసయ్య. ఈ 2వ రోజునైనా ఈ రక్షణ విడుదల మహాసభలో ఇలాగున ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలయ్యా. స్తుతించారో, పాడారో, ఆశ్రయం కోరారో వారందరి జీవితంలోనికి మీరు వచ్చి ఉన్నారు ప్రభువా. వారికి తోడుగా మీరుండి గొప్ప కార్యాలు చేయబోతున్నందులకే నీకు స్తోత్రాలు. సమస్తమును మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నతమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.